కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలో వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా మార్చిపోతుంది. ఎన్ని సార్లైనా తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుపు తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. గ్లోరీ టు తండ్రి, కుమార, పరిశుద్ధ నామం కట్టిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్రెడీ 4 రోజులు గడిచిపోయినది. సో మొదటి దినవృత్తాంతాలు 4:10 మీరు ప్రతిరోజు మీరు ధ్యానించండి. ఎబ్బేజు ప్రార్థనది నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించి మీ సరిహద్దులను విశాలపరిచి దేవుడు మీకు తోడై ఉండి ఈ సంవత్సరం అంతా ఏ కీడు రాకుండా తప్పించి ఆయన మీరు ఏదైతే మనవి చేశారో అవన్నీ మీకు దయచేయునుగాక. ఆమేన్. 2026లోకి వచ్చాం. చాలా మందికి సరైన ఆరోగ్యం లేకోకుండానే కొత్త సంవత్సరంలోకి వచ్చాం. ఎదుగుదల లేకోకుండానే అదే అప్పులతో, అదే బలహీనలతో ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. మరలా 26 కూడా అలాగే ఉంటదంటే ప్రభు అంటున్నాడు, పూర్వపు సంగతులను మీరు జ్ఞాపకము చేసుకొనుకుడి. ఆమేన్. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అంటున్నాడు. నా వంతుగా చూస్తే నేను 17 ఇయర్స్కి ప్రభువులోకి వచ్చినప్పుడు యేసు ప్రభు తెలియదు, కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు తన ఆత్మతో నింపాడు. నాటి నుండి నేటి వరకు నా సహవాసము, నా సంబంధము, నా తండ్రి, నా తల్లి, నా అన్న, నా ఆదరణకర్త సమస్తము ఆయనే కనుక ఇప్పటికీ అంచెలంచెలుగా అన్నిటిలో కూడా దేవుడు నన్ను
ఆశీర్వదిస్తూ ఆరోగ్యంతో ఒక టీవీ పరిచర్య 11 సంవత్సరాలు, సంఘము ఇంచుమించు 5 రాష్ట్రాల్లో వాడబడ్డాను. అనేక మంది స్వస్థత, విడుదల, సమాధానం పొందుకుని కొలసి 1:13 ప్రకారం ఆయన ప్రేమించిన రాజ్య నివాసులుగా అవుతున్నారు. నేను బ్రతిమలాడుకుంటున్నా, ప్రతి ఒక్క దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ప్రభు రాబోతున్న సమయం కనుక మీకు పూర్ణ శాంతి ఉన్నా, పూర్ణ రక్షణ కావాలన్నా, పరిపూర్ణమైన ఆనందం కావాలన్నా మీరు దేవుని పని చేయండి. ఉద్యోగం చేస్తున్నావా? దేవుని పని చేయి. వ్యాపారం చేస్తున్నావా? దేవుని పని చేయి. ఎందుకంటే దేవుడు అందరికి ఇచ్చిన ఒకే కమిషన్ ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 నుంచి 20 వరకు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సకల జనులను శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వంటున్నాడు. ప్రతి ఒక్కరు దేవుని పని చేయండి. ఏమండి, అందరికంటే మిమ్మల్ని సమస్త జన్మల కంటే గొప్పగా దీవించబడును గాక. గెట్ రెడీ, యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆమేన్. అందుకని ఈ 2026లో ఈ 12 నెలల్లో 365 రోజుల్లో ప్రతి సెకను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. అంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం అంటే నీవు దీవించబడి అనేక మందిని దీవెనకరంగా మార్చటం. అంటే డబ్బులో కాదు, బంగారంలో కాదు, వారిని దేవుని రాజ్యములోనికి తీసుకువచ్చి నరకం నుండి ఎవడైతే తప్పిస్తాడో ఈ భూమి మీద వాడికి తిరుగులేదు. ఓకే, అందుకని ఈరోజు 2 మాటలు మనం నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే రూటెడ్ ఇన్ క్రైస్ట్ అండ్ ప్రే లైక్ క్రైస్ట్. ఏంటండి, ఒకటి క్రీస్తులో ఈ సంవత్సరం అంతా బలంగా నాటబడి నీ డబ్బా ప్రార్థన కాదు, క్రీస్తు వలె ప్రార్థన చేయాలి. క్రీస్తులో నాటబడాలి, క్రీస్తు వలె ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా అట్టివారమై ఉన్నాం. ఆయన కుమారులం, ఆయన వారసులం, నీతిమంతులం, పరిశుద్ధులం, రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తు, ఆయన సంపద, ఆయన స్వాస్థ్యము కనుక మనము చేయవలసింది ఏంటంటే రూటెడ్. ఒక చెట్టు ఏరు బాగా నాటబడింది అనుకోండి, కొన్ని 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కూడా బ్రతుకుద్దంట. ఒలీవ చెట్టు యేసుప్రభు ఉన్న కాలం నుంచి ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు కూడా అలాగుంది. కనుక 2 మాటలు, నువ్వు క్రీస్తులో నాటబడితే వర్ధిల్లుతావు, క్రీస్తు వల్లే ప్రార్థిస్తే అత్యధికమైన విజయము, ఊరేగింపుతో కూడిన విజయోత్సాహమే కలుగుద్ది. కానీ ప్రభు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములో 3వ అధ్యాయము 40వ వచనములో మన మార్గములను, ఈ యొక్క 12 మాసాల్లో మన మార్గములను పరిశీలించి పరిశోధించి తెలుసుకుందాము. ఎంతమంది చెప్పండి, అయ్యో నీ కోపం ఉంది, లేకపోతే అబద్ధాలు ఆడుతున్నావు, నీ నడక బాగాలేదు, కానీ ఆదివారం వస్తావు, ఉపవాసాలు ఉంటావు. ఈరోజు క్రైస్తవుల యొక్క కుటుంబాలు ఎట్టున్నాయంటే వేసులైనా క్షమించవచ్చు, కానీ అందరినీ చెప్పట్లేదు. దైవజనుడి కాడ నుంచి, సేవకుడి కాడ నుంచి, ఇంక్లూడింగ్ క్రైస్తవులందరూ కూడా వేషధారుల వల్లే బ్రతుకుతున్నారు. అందరి గురించి చెప్పట్ల. పొట్టకొస్తే అక్షరం ముక్క ఉండదన్న సత్యంలో ఈ బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 3500 ప్రామిసులు ఉంటే నువ్వు ఏడుస్తూ ఎందుకు ప్రార్థన చేస్తావో నాకు తెలియదు. ఏడుస్తూ ప్రార్థన చేస్తే కళ్ళు పోతాయి, ఎందుకంటే కన్నీరులో ఉప్పు ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ కన్నీరు వేరుగా ఉంటుంది, అది నీకు ఆరోగ్యం. కానీ ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తు వలె ప్రార్థన చేయాలి. అందుకనే శిష్యులు కూడా అడిగారండి, బాబు అయ్యా మాకు ప్రార్థన నేర్పయ్యి అంటే, ఆ ప్రార్థనలో ఏముందో ఒకసారి చదవండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. అంటే పరలోకం ఎలా ఉంటుందో నా ఇల్లు కూడా అలాగుండాలి. ఏమంటే మా రుణస్తులు ఎప్పటికప్పుడు క్షమించాలి, అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. ఎంతమంది నేను అడుగుతా, 31st వచ్చావు, అసలు నీవు ఎంతమందిని క్షమించావు? భర్త భార్యలకు క్షమాపణ లేదు, తల్లిదండ్రులకు క్షమాపణ లేదు, బిడ్డలకు వీళ్ళకి క్షమాపణ లేదు. ఇక్కడ వచ్చి గిటారులు పట్టుకుని, కీబోర్డులు పట్టుకుని మీరు పాటలు పాడితే కుదరదు. ఏ ఫ్యామిలీ కూడా పరలోకానికి వెళ్ళదు. కనుక ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శోధనలో పోకుండా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. సో మనము ఫస్ట్ పాయింట్ అంటే పరిశీలించి పరిశోధించి మన మార్గములను తెలుసుకుని మనం యెహోవా తట్టు తిరుగుదము. ఎందుకంటే ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయాలను మన చేతులను ఎత్తి పట్టుకుందము. మనము రూటెడ్గా నాటబడాలంటే, క్రీస్తులో రూటెడ్గా నాటబడాలి అంటే మనం ఏం చేయాలంట? ఫస్ట్ మన మార్గము పరిశీలించుకోవాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు ఒకసారి రాసుకోండి. దేవుడు పరిశీలించి పరిశోధిస్తాడంట. అందుకనే బెర్క్మన్ గారు ఒక పాట రాశారు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా,
ఎప్పుడు కూడా నీలో ఉండి నీ నడక పడక లేచుట కూర్చుండుట పిండమై ఉండగా నిన్ను చూసినోడు. నీ ప్రాబ్లం ఏంటంటే దేవునికి లోబడవు. నిన్న ఒక సహోదరుడు పార్క్ దగ్గర కలిశాడు. వాళ్ళ అమ్మ నాన్న దేవుని బిడ్డలే. వాడు రాడంట, వాడు మందిరానికి రాడంట. కానీ 5 నిమిషాలు నువ్వు దేవుని తెలుసుకుంటే 1 తిమోతి 6:17 చదువు. సో టు ఎంజాయ్ అంటే లోకములో కాదు, దేవునిలో ఎంజాయ్ చేయటానికి 1 తిమోతి 6:17 ప్రకారం సుఖంగా బ్రతకటానికి ధారాళముగా దయచేస్తాడని ఒక్క మాట చెప్పినప్పుడు ఆ ఒక్క మాటతో నిన్న ఫస్ట్ రోజు సర్వీస్కి వచ్చాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఒక్క మాట చాలండి, దేవుని ఒక్క మాట నీ బ్రతుకు మారిపోతుంది. ఒక్క మాటతోనే ఇశ్రాయేలు కీర్తనలు 105:37 రాత్రికి రాత్రే వెండి బంగారములతో వెలుపులకు వచ్చారు. ఒక్కడు కూడా పేదోడు లేడంట. చదవండి కీర్తనలు 105:37. అందుకనే ఓ దైవజనుడా, ఓ కాపరి, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇది అందరికీ కాదు, బహుగా ఫలించే వాళ్ళకి కాదు. ఇంకను దేవుని మీద నెపమేసి ఎక్కడున్నాడు నా దేవుడు ఉంటే ఎన్ని శోధనలంటే ఈ వేరు సరిగ్గా లేకపోతే ఎండొచ్చినా ఏదొచ్చినా నువ్వు రాలిపోతావు. అందుకని ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటే నీవు దేవునిలో వేరుగా ఉండాలి. అంటే వేరు లోతుగా ఉండాలి. యోహాను 10:5 ప్రకారం అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. సింపుల్. చదువు ఉంటే చాలు దేవుని దగ్గరికి రావు, ఉద్యోగం ఉంటే చాలు దేవుని దగ్గరికి రావు, డబ్బులుంటే చాలు దేవుని దగ్గరికి రావు. అందుకే నేను చచ్చిపోతాను, నన్ను పట్టుకున్నది చంపడానికి సిద్ధపడింది, మా చచ్చిపోతాను భయం వేసి దేవుని దగ్గరికి వచ్చి. కానీ ఇక్కడున్న ప్రణాళిక వేరు. ఒరే నువ్వు చచ్చినోళ్లే లేపాలని దేవుడు నాకు పెట్టిన భారం ఏంటంటే ఒక్కటేనండి. మత్తయి సువార్త 10:8 అందరూ రోగులను స్వస్థపరచాలి, చనిపోతున్న వారు లేపాలి, కుష్ఠ రోగులు శుద్ధీకరించాలి, ఆయన నామమున దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి. ఇదే పని యేసు ప్రభు అపోస్తుల కార్యం 10:38 చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, క్రీస్తులో ఎవరైతే లోతుగా నాటబడితే వారు మాత్రం ఫలిస్తారు. దానికి మనం ఏం చేయాలంటే నీవు క్రీస్తే నీకు పునాది అయి ఉండాలి. ఎంత కోట్ల రూపాయలు ఇల్లు కట్టాలన్నా పునాది స్థిరంగా ఉంటే ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే మనకు వీళ్ళు చెప్పిన బోధలను నమ్మండి, కానీ నీ పునాది ఏమై ఉండాలంటే క్రీస్తు అంటే వాక్యమే నీకు పునాది అయి ఉంటే నువ్వు క్రీస్తులో లోతుగా నాటబడతావు. ఇంకోటి ఏంటంటే నీకు ఎన్ని తుఫాన్లు వచ్చినా గానీ, ఎన్ని ఆటంకాలు వచ్చినా గానీ దేవుని సన్నిధిని వదలొద్దు. స్టెబిలిటీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఈరోజు సంఘాల్లో పెద్ద కార్పొరేట్ సంఘాలకు పరిగెడుతున్నారు, వెళ్ళండి మంచిదే. కానీ నిన్ను పెంచి పోషించి నీకు ఆపత్కాలంలో అర్ధరాత్రి కూడా ఫోన్ ఎత్తి నీ ఇంటికి వచ్చి ప్రార్థించే కాపరిని మాత్రం మీరు ఏడ్పించారనుకో, మూల్యము చెల్లించక తప్పదు. లోకంలో ఏమంటారండి, చిన్న కుటుంబము చింతలేని కుటుంబం. అది వాస్తవం. సత్యం ఏంటంటే 2-3 ఉన్నా కానీ అది సంఘమే కనుక మీ ముగ్గురు కలిసి ప్రార్థించండి. 30 మంది, 300 మంది, 3000 మంది అవుతారు. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా దేవుడిచ్చే ప్రతిఫలం ఒకటే. రెండో పాయింట్ ఏంటంటే నీవు స్థిరముగా ఎన్ని తుఫాన్లు వచ్చినా గానీ క్రీస్తు అనే బండ మీద ఉండాలి. మత్తయి సువార్త 7:24-25 ఏమంటాడు, బుద్ధిమంతుడు బండ మీద కట్టుకుంటాడంట. ఎండొచ్చినా వానొచ్చినా కదలడు. మనోళ్ళు ఏం చేస్తారంటే వారికున్న టాలెంట్ మీద, వాళ్ళకున్న ప్రాపర్టీస్ మీద కట్టుకుంటారు. చూడండి, ఒక్కసారి రాని రోగము నీ ఇంటిలో వచ్చిందనుకో మొత్తం తుడుచుకెళ్ళిపోద్ది. మీరు వెళ్ళండి, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, గుట్టలు 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 ఉండాలి, ఏముండదు. కీమోస్ ఇస్తారు, రేడియేషన్స్ ఇస్తారు. నువ్వు బతికితే వాళ్ళమయ్యా, లేకపోతే పరలోకం. ఆమేన్. ఓకే, రెండోది ఏంటంటే దేవుడే సోర్స్, ట్రూ నరిష్మెంట్. అంటే దేవుడే సమస్తాన్ని సమకూరుస్తాడు. సింపుల్ అండి. మత్తయి 6:35 ఏముంది, ఆయన నీతిని ఆయన రాజ్యమును మీరు మొదట వెతకండి. ఏంటి ఆయన నీతి ఆయన రాజ్యం అంటే విశ్వాసముతో ఆయన వెంబడించండి. యేసుప్రభు శిష్యులకి ఇన్ని మాటలు చెప్పలా, ఫాలో మీ అన్నాడు, వెళ్ళిపోయారు. పేతురు అడిగాడు, ఏమయ్యా నేను వెంబడించాం, మాకేమిస్తావంటే పేతురు నీ మీద నా సంఘాన్ని కడతానయ్యా, పరలోక తాళవ చెవులు మిక్కిస్తానయ్యా. అఫ్ కోర్స్ తప్పులు చేశాడు, వాడిని సరిదిద్దాడు. నిన్ను సాతాను జల్లెడ పడుతుంది. ఈ రోజు నేను ఎన్ని చీకటి శక్తులు పట్టుకున్నా, చేతబడి క్రియలు ఉన్నా, అసలు క్రైస్తవులకు అర్థం కాదండి మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది. చేతబడి నీ పాదాల కింద ఉంది, చీకటి నీ పాదాల కింద ఉంది. రోగము ఆయన వాక్యం ద్వారా స్వస్థపరుస్తాడు, తెలుసుకోండి. అందుకే బైబులే నీకు సర్వస్వం, భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు మీరుంటే, మీని యందు ఆయన ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. రూట్ ఏంటంటే దేవుడే నీకు, క్రీస్తే నీకు పునాది అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రీస్తులో నువ్వు నాటబడినప్పుడు నీ గుణాలు ఎట్లా ఉండాలి, నీ బిహేవియర్ ఎలా ఉండాలంటే, ఒకటి స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, నువ్వు విశ్వాసంలో బలముగా ఉండాలి.
అన్నదమ్ములు లేరు దావీదికి, ఉన్నా కానీ ఒక్కడే పోరాడాడు, విశ్వాసంలో చేరాడు. యోసేపుకి ఎవరు లేరు, ఉన్నా కానీ 13 సంవత్సరాలు పోరాడాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దానియేల్ని కిడ్నాప్ చేసి బబులోనుకు తీసుకొస్తే అక్కడ చంపుతారని శాసనం పెట్టినా కానీ చూడండి, సహవాసం కూడా మంచి విశ్వాసాలతో చేయండి. మన క్రైస్తవులు ఏం చేస్తారంటే క్రిస్మస్కి వెళ్తూ ఉంటారు, మిగతా పండుగ వాళ్ళతో ఉంటారు, కానీ మంచిదే, అది నేను తప్పని అంటలేదు, కానీ నీవు విశ్వాసం కలిగిన వాళ్ళతో సహవాసం చేయాలి. దానియేలు, షడ్రకు, మిషగోలు నలుగురు యొక్క సహవాసం వారి జీవితాలను, వారి బ్రతుకులను మార్చారు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము గొప్పది. ఆమేన్. అలాగే ఎప్పుడూ కూడా అది కీడో నష్టమో మేలో ఏది జరిగినా కానీ మీకు నాలుక ఇచ్చింది, జరిగినప్పుడు స్తుతించడము, జరగనప్పుడు దేవుణ్ణి శపించడము, పాస్టర్లు నిందించడం, ఇది కాదు మీరు తెలుసుకోవాల్సింది. ప్రతి విషయంలో ఏమంటే కృతజ్ఞత చెల్లించండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:18 అంటాడు, అబౌండింగ్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. అంటే ఎప్పుడూ కూడా నీ నాలుక ఏ జరిగినా యేసయ్యా నీకు వందనాలు. మీరు చదవండి, ప్రతి విషయమునందు, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:18 ప్రతి విషయమునందు క్రీస్తునకు థ్యాంక్స్ చెప్పడమే, అదే దేవుని యొక్క చిత్తము. ఇంకోటి ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా వాకింగ్ ఇన్ ద ఒబిడియన్స్, విధేయతతో నడవాలి. ఆ యొక్క సొసైటీ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? రెచ్చగొడుతుంది. సొసైటీ ఏం చేస్తుంది రెచ్చగొడుతుంది. ఇంత విధేయత చూపిస్తావే, ఇంత ప్రార్థన చేస్తావే, ఇన్ని వేల రూపాయలు దేవునికి ఇస్తావే. నేను చెప్తున్నాను కదా, దేవుడు రుణదాత, రుణగస్తుడు కాదు. మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా ఒకవేళ దైవజనుడు మిస్యూజ్ చేసినా నువ్వు దేవుని యొక్క మందిరానికి, దేవుని సేవ కొరకు ఇచ్చావు గనుక అది 100 అంతులుగా నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. సో ఎన్ని గుణాలు ఉండాలి? విశ్వాసంలో బలంగా ఉండాలి, నిత్యము స్తుతించాలి, విధేయత కలిగి దేవుని యందు మనము నడవాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగు గనక నడిస్తే మీరు ఖచ్చితంగా లోతుగా నడిచిన వాడు, క్రీస్తులో లోతుగా రూటెడ్ ఉన్న వారికి కలిగే దీవెనలు ఒక్కటేంటంటే ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ ఆల్ సీజన్స్. దేర్ ఈజ్ నో రీజన్. అన్ని సీజన్లో నాకు ఈ యొక్క ప్రకృతిని చూసినప్పుడు జామకాయల సీజన్లో జామకాయలు వస్తాయి, పుచ్చకాయల సీజన్లో పుచ్చకాయలు వస్తాయి, మామిడికాయల సీజన్లో మామిడికాయలు వస్తాయి, కానీ నీ సీజన్లో నువ్వు పొరపాటును కూడా 100 అంతులుగా ఫలించట్లేదు క్రైస్తవు. ఎందుకు యేసు ప్రభు త్వరగా రావట్లేదంటే కారణం నువ్వు నేను. ఆయన వాక్యము తప్పకుండా నెరవేరాలి. మీకు విషయం తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. ఆ ఒక్క పేజీ మన జీవితాల్లో నెరవేరాలి. ఒక్క పేజీ. ఆయన పోలిక, ఆయన స్వరూపము మన నాశకారందులో ఆయన జీవవాయు చేస్తే ప్రభు ఏమన్నాడు? సమస్తాన్ని ఏలండి, లోబర్చుకోండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. అంటే ఎక్కడ ఎన్ని ఆత్మలో నువ్వు తీసుకొస్తున్నావు దేవుని దగ్గరికి? నువ్వే వస్తావు. నువ్వు సీనియర్ అయిపోతే ఉన్న సంఘాన్ని కూడా చెడగొడతావు. ఎందుకంటే నీకు ఎక్కడ ప్రయారిటీ పోతుందని. ఇది ప్రతి చోట ఉన్న దరిద్రాన్ని తరిమివేయండి. గోధుమలు, గురిగింజలు వేరు చేయబడితే ఆయన రాకడలో. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు, మీరు అన్ని సీజన్లో ఫలిస్తారు, అన్ని సీజన్లో ఫ్రూట్ఫుల్గా ఉంటారు. మనకు కావాలంటే కీర్తనలు 92:12-14 నాకు నచ్చిన మాట ఏంటంటే 10 కాడిని తీసుకొస్తే ప్రతిరోజు అంటే దేవుడు క్రొత్త తైలముతో అభిషేకిస్తాడంట. అడుగుతున్నావా? ప్రతిరోజు గొర్రెపోతు కొమ్ము వలె నీ కొమ్మును పైకెత్తామంట. నీతిమంతుడంట ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేస్తాడంట. లెబనానులో దేవదారు వృక్షం వలె ఎదుగుతాడంట. వారి ముసలితనమున చిగురు పెట్టి ఫలిస్తారు, వారు పచ్చగా సారముకుంటారు, వారు చేసుకున్న దాని ఫలాన్ని పూర్తిగా అనుభవిస్తారు. అది క్రీస్తు గనక నీలో బలంగా నాటబడితే. అందుకే కొలసి 3:15 అంటాడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేడు. ఏమండి, నీ ఇంట్లో మంచి బిర్యానీ చేసుకున్నావు, నువ్వు తీసుకెళ్ళి మీ ఆయనకి ఇంత ముక్కాను ఇంత రైస్ ఇస్తే ఫ్యాట్ని కొడతాడు, పట్టుకురా గంగాల అంటాడు. అలాగే ఆత్మకు కూడా ఆకలి తీరా ఈ వాక్యం పెట్టాలి. అంటే తినాలంటే నోటితో ధ్యానిస్తూ ఉండాలి. కీర్తన 1 ఏమంటాడు? డే అండ్ నైట్ ధ్యానించు, చెట్టు వలె సకాలమందు ఫలిస్తా, అన్ని సీజన్లో ఫలిస్తా. ఆమేన్. రెండోది ఏంటంటే అన్ఫెయిలింగ్ సప్లై. ఏమండి, దేవుడు కొంచెం ఇవ్వడంట. మీరు చదివితే ద్వితీయోపదేశకాండం 28లో 1-13 మధ్యలో దీవెనలు ఉంటాయి. కంఠస్థం చేయండి. ఆకాశము నుండి మంచి ధననిధిని కురిపిస్తాను అంటాడు. అంటే మీరు ఫిలిప్పీ 4:19 కూడా అంటాడు, మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు రిచెస్ అండ్ గ్లోరీ. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఆమేన్. ఏమండి, నేను అనేక మీటింగ్ వెళ్తా, కనీసం పెట్రోల్ డీజిల్ ఖర్చు కూడా. రీసెంట్గా నేను భీమవరం నర్సాపురం 27వ తారీఖు చేస్తే వాళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తామంటే మీ ఇష్టమయ్యా, నాకు డీజిల్ ఖర్చు అన్న ఇవ్వండి అని అంటే ఆడికి వెళ్ళి మీటింగ్ చేసాం, 2 గంటలు 100 మందికి ప్రార్థన చేశాం. అంటే ఒక సేవకుడు ఏది జరిగినా స్తుతిస్తూ రావాలి. ఏమండి, భోజనం పెట్టారు, ఇంకంతే, అయ్యా మా దగ్గర డబ్బులు లేవన్నారు. సేవకుడి దగ్గర ఏంటంటే మెల్లగా వచ్చేసింది. ఆ పాస్టర్ గారు తల ఉంచుకున్నారు, అంతే.
కానీ దేవుడు మాత్రం నా తలెత్తాడు. రెండో రోజు నా ఖర్చు ఇంకొక ఆయన ఫోన్ చేసేసాడు. ఇలా ఉంటుంది దేవుని కార్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ కూడా నేను ఫెయిల్ చేయడు. నీ అప్పు విషయంలో, నీ రోగ విషయంలో, బిడ్డల పెళ్లి విషయంలో, ఇల్లు కట్టి నమ్మండి. నమ్మితే ఆయన మహిమను మీరు చూస్తారు. అంతేకాదండి, మీ యొక్క ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. అలాగే విక్టరీ ఓవర్ ఎనిమీ. మీకు వాక్యం తెలిస్తే లోక 10:19 చదవండి. పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు యొక్క బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. ఓడిపోయేవాడు క్రైస్తవుడు కానే కాదు. కానీ మీరు ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే మరి ఇక్కడ మీరు లోకంలో ఉన్నారు కనుక మీకు లోకంలో కొన్ని శ్రమలు రావచ్చు. అంటే అరణ్యమైనది లోకం కనుక మీరు భయపడొద్దు, మీరు లోకాన్ని జయించున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా దేవుని మీద అపనమ్మకం ఉండొద్దు. పాపము అవిధేయత మీలో ఎన్నడూ కూడా ఉండకూడదు. దేవునికి సరెండర్ అవ్వండి. ఆమేన్, హల్లెలూయా. అందుకని ప్రభు అంటున్నాడు, మరి ఎలాగూ రూటెడ్గా మరి ఆయనలో ఆశ్రయించబడాలంటే ప్రభు అంటున్నాడు, అబైడింగ్ ఇన్ ద వర్డ్. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీలో సమృద్ధిగా ఉండాలి. రెండవది స్థిరమైన ప్రార్థన ఉండాలి. మూడవది ఏమన్నాడంటే ఫెలోషిప్ విత్ ద స్పిరిట్. ఇప్పుడు కూడా వాళ్ళు నాకు సహవాసం లేరు, వీళ్ళు నాకు సహవాసం లేరు అని అన్నాడు. యేసు ప్రభు ఒక్కడే ప్రార్థన చేశాడు. శిష్యులను అన్నాడు, 1 గంట అయినా నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. మీకు ఒక తోడు ఈరోజు మీకు పరిచయం చేస్తాను. మీకు ఎవరు తెలవకపోయినా మీలో లోకాన్ని జయించినవాడు, ప్రపంచాన్ని సృష్టించిన వాడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు గనక మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధతకు మీరు లోబడి ఉంటే మీరు ఖచ్చితంగా ఆయనలో లోతుగా ఉండి ఫలిస్తారు. చివరిగా రెండో మాటగా నేను చెప్పేది ఒకటే ఏంటంటే ప్రే లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె మీరు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? ఒక మాట చెప్పి మీకు ముగిస్తాను. యోహాను సువార్త 17లో 1 నుంచి 26 వరకు మీరు చదవండి. దేవుడు గ్రేటెస్ట్ ప్రేయర్. మీరు ఈ అధ్యాయం చదివి ప్రార్థన చేయండి. అక్కడ ఏమంటాడంటే, నేను నా తండ్రి నాలో ఉన్నాడు, తండ్రి నాకిచ్చిన మహిమను నేను మీకు ఇచ్చాను. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు ఇచ్చింది మహిమనిచ్చాడు. రెండవది ఏమంటాడంటే, తండ్రి వాక్యము నాకు ఇచ్చాడు, నా వాక్యమును మీకు ఇచ్చాను, వాక్యమును గైకున్నవాడు నాలో ఉంటాడు. అంటే వాక్యముతో మీరు ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. హల్లెలూయా. మూడవది ఏంటంటే, ఇది బాగా శ్రద్ధగా వినండి. రక్షణ పొందినవాడు, రక్షించబడిన వారి గురించి మాత్రం యేసు ప్రభు పరలోకములో ప్రార్థన చేస్తాడు, కానీ లోకము కొరకు ప్రార్థన చేయడు. అంటే లోకము కొరకు మనము ప్రార్థించాలి. చూడండి, క్రీస్తులో నాటబడిన వాడు బహుగా ఈ సంవత్సరం ఫలించాలంటే దేవుడు తండ్రి ఇచ్చిన మహిమలో నిలిచి ఉండండి, వాక్యములో నిలిచి ఉండండి. మీ కొరకు ప్రభువే ప్రార్థన చేస్తాడు. లోకము కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రపంచాన్ని యేసయ్యకు సమర్పించుకుందాం. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. క్రీస్తులో నాటబడండి, క్రీస్తు వలె ప్రార్థన చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పరిచర్యను ఈ సంవత్సరంలో బహుగా దీవించునుగాక. మరి గడిచిన వారంలో, గడిచిన కాలంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహింపరుద్దాం. ఈమె పేరు కావ్య అండి, నెల్లూరు. చాలా సంవత్సరాలు తిరగని చోటు అంటూ లేదు. ఆమె చెప్పిన మాట 10 సంవత్సరాల నుంచి మరి వాళ్ళకి పిల్లలు లేరు. ఎప్పుడైతే ప్రార్థించామో, అన్నా నాకు 3 times మీరు ప్రార్థించారు, ఇప్పుడు నాకు 4th month అని ఆమె చెప్పిన సాక్ష్యముకై దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక ఆమె పేరు కూడా, ఆమె పేరు శాంతి. ఆల్రెడీ ఆమెకి ఒక బాబు పుట్టి చనిపోయారు. మరి ఈమెకైతే 13 సంవత్సరాలు. నరసరావుపేట. ప్రార్థించిన రీతిగా దేవుడు ఆమెను తల్లిగా దీవించబోతున్నాడు. మరి ఆమెకి ఇప్పుడు 5th month అన్న. మరి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఏమవుతుందంటే, ఈమెకి మధ్యలో 2-3 times వచ్చి అవన్నీ చీకటి ప్రభావంతో అవన్నీ ఇదైపోయినాయి. కానీ ఇప్పుడు మీరు ప్రార్థన చేశారన్నా, ఇప్పుడు నాకు బాగుందని. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2025లో మీరు వివాహ ప్రయత్నాలు చేశారు, కానీ వివాహం చేసే బాధ్యత యేసయ్యది.
మీరు దేవునికి లోబడే బాధ్యత మీది. ఈమె పేరు ప్రసన్న కుమారి, పార్వతాపురం, చివ్వమంట. ఎన్ని సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. చాలా కాలం నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఆమె పేరు పార్వతి. ఆమెకు ఎప్పుడైతే నిర్మల తల్లి ప్రార్థన కోరిందో ప్రార్థన చేశాం. ఈ నెలాఖరులో 28వ తారీఖు ఆ బిడ్డ యొక్క వివాహము ఘనముగా జరపబడుతుంది. మరి ఈమె పేరు రమా అండి. ఈమె కూడా బోధన నుంచి. అయితే అన్న, నేను మెసేజ్ పెడుతున్నా మీ వాట్సాప్లో, మీరు తప్పకుండా రిప్లై ఇస్తున్నారు. సో ఇప్పటికీ 80% నా అప్పులన్నీ తీరినాయి. ఇంకొక అమౌంట్ చెప్పలేదు, ఇంకా 20% అప్పులు తీరాలని. ఇటు మహిమ గల కార్యముకే దేవునికే మహిమ కలుగునుగాక. ఈ నిజామాబాదు సిస్టరు రోహిణి కొడుకు పుట్టగానే, మరి అద్భుతం ఏంటంటే పుట్టగానే బాగున్నాడు, కానీ ఒక 1 month తర్వాత వాడికి జలుబు, ఆయాసం అవన్నీ చూస్తే మరి హార్ట్లో హోల్ పడింది. ఎప్పుడైతే ఆమె చెయ్యి తీసుకెళ్లి వాడి చెస్ట్ మీద పెట్టమని చెప్పానో, ఆ చెయ్యి అంతా దేవుని ఆత్మతో నింపబడి చల్లగయ్యి హోషేయ 14:5 ప్రకారం ఆ తర్వాత నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ హోల్ లేదు. కంప్లీట్గా దేవుని యందు అతను స్వస్థత పొంది ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది గృహం కొరకు 2025లో కట్టుకోవాలని ఆశపడ్డారు. కానీ నా ఫ్రెండ్ రాజు, మరి ఆయన అయితే నాకు ఓన్ హౌస్ కావాలి అని ప్రార్థన చేశాం. నమ్మండి, పోయిన సంవత్సరం ఆయన వెడ్డింగ్ డేకి నన్ను పిలిచినప్పుడు ఒకటే ప్రవచనం చెప్పా. నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి నీ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ నీ సొంత ఇంటిలో జరుపుకుంటావని. అది నేను మర్చిపోయాను. కానీ ఎప్పుడైతే ఆ గృహ ప్రవేశం రోజు కేఫా ఆ రోజు నువ్వు ప్రవచించావు, దేవుని మహిమ కొరకు చెప్తున్నా, నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీ మీ సొంత ఇంటిలో చేసుకుంటామని. మరి 80 లక్షల రూపాయల ఇల్లు మరి దేవుడిచ్చాడు. మరి ఆ గృహము వారి గొప్ప దీవెనకరంగా ఉండునుగాక. ఏ సమస్య అయినా వాక్యము, ప్రార్థన, స్తుతి దేవునికి ఇవ్వటం, ఈ 4 చేసుకుంటూ వెళ్ళండి. దేవుళ్ళు ఆనందించండి. దేవుడు మీ హృదయవాంఛలు తీర్చునుగాక. మీ ఇల్లు పరలోకంగా ఉండాలి. ఈ సంవత్సరంలో మీరు పరలోక రాజ్యములో మీరు ఉండాలి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఆపరేషన్ అయిన నుంచి మళ్ళీ పక్కన వస్తుంది. వస్తుంటే బాగా నొస్తున్నా, తొందరగా దానిలో జ్వరం కూడా వచ్చింది. బాగా మరి పక్కన తక్కువ నేను లెక్కలేదు. పెయిన్ ఉన్నా తర్వాత లేచిన పెయిన్ వెళ్ళింది, పోయింది. ఏ పెయిన్ వెళ్ళింది? నేను ప్రవచించానా? ఒకరికి మెడ నొప్పి ఉందని చెప్పానా? ఓకే, గడిగా చప్పలు కూడా చేసి. ఓకే, ఏ నొప్పి ఉందా నీకు? ప్రార్థన చేయక మునుపు కడుపులో నొప్పి ఉందా? ప్రార్థన చేసి నాకు తగ్గిందా? ఆ కొంచెం కూడా తగ్గిందా? ఓకే, ఏం పేరు నీ పేరు? వర్షిని. ఏ ఊరు మీది? మక్రేష్పల్లి. ఇప్పుడు నొప్పి లేదు. దేవునికే మహిమ. చెప్పు, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యు. వేరుతో సహా దేహంలో నొప్పులన్నీ బయటికి పోవునుగా. ఆమేన్. ఎక్కడుంది? ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడా, విత్తిన విత్తనం 100 ఫలించునుగాక. ఇప్పుడే ఈ నూతన సంవత్సరంలో వారు క్రీస్తులో నాటబడి క్రీస్తు వలె ప్రార్థించే భాగ్యం దయచేయండి. ఈ సంవత్సరం అంతా తల నుండి అరికాలు వరకు నీ రక్తము ద్వారా, నీ పొందిన గాయముల ద్వారా, నీ ఆత్మ ద్వారా వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. గృహాలను కట్టండి, నాయన వివాహాలు జరిపించండి. అయా గర్భఫలాలు దయచేయండి. మరణకరమైన ప్రతి వ్యాధులు, క్యాన్సర్, టీబీ, HIV, నాయన అవయవాలన్నీ తిరిగి నీ ఆత్మ ద్వారా బ్రతికించి, నీవు ఏ గడిలో వచ్చినా ప్రతి బిడ్డ ఆత్మతో నింపబడి బుద్ధిగల కన్యకల వలె నీ రాకడ కొరకు ఎదురు చూసే కృపను దయచేయండి. మరొక నూతన సంవత్సరంలో ఈ టీవీ పరిచర్య కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబం నీలో, క్రీస్తులో నాటబడి క్రీస్తు వలె ప్రార్థిస్తూ వేవేల కొలది ప్రజలకు నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబం 100 దీవించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.